హే గైస్ నమస్తే. నేను మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఏం వర్క్ చేస్తున్నా ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 9 o'clock అయితే లెమన్ వాటర్ తాగుతా. తర్వాత ఇక్కడ 9 లోపే మా ఇంట్లో వంట అయిపోతుంది, టిఫిన్ అయిపోతుంది, అంటే వండడం అయిపోతుంది. టిఫిన్లోకి అయితే ఈరోజు నేను సేమియా ఉప్మా చేసిన. వారంలో అట్లీస్ట్ 1-2 టైమ్స్ ఖచ్చితంగా సేమియా ఉప్మా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి నేను ఇడ్లీ దోశ బ్యాటర్ చేయనప్పుడు ఎక్కువ టైమ్స్ ఉప్మానే చేస్తాను అనమాట. అది సన్న రవ్వ ఉప్మా, దొడ్డు అదే గోధుమ రవ్వ ఉప్మా ఇట్లా. తర్వాత ఇక రైస్ వండినా, ఇంకా టమాటా కర్రీ అయిపోయింది. 9 లోపే అదే వంట అంతా అయిపోతుంది. తర్వాత 9 లోపే కూడా టింకు వాళ్ళు వెళ్ళే వరకు నేను మొత్తం గిన్నెలన్నీ కడిగేసేసుకుంటాను అనమాట. ఇంకా గిన్నెలు కడుగుతున్న టైంలోనే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను అనమాట. అప్పటి వరకే వాటర్ వస్తాయి, అందుకే అప్పుడు కూడా వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటా. తర్వాత ఇక్కడైతే లెమన్ వాటర్ తాగుతున్నా. లెమన్ వాటర్లో సాల్ట్ వేసుకుంటే బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ వేసుకుంటే షుగర్ ఉంటుంది, కాబట్టి ఏం వేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ లెమన్ వాటర్ తాగుతున్నా. అందువల్ల నా ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి అనమాట. ఇంకో సైడ్ అయితే మా హస్బెండ్తో మాట్లాడుతున్నా. ఇంకా ఇది ఎందుకులే అనవసరంగా వేరే వేసుకుని తెచ్చుకోవడం. టైం వచ్చేసి లెమన్ వాటర్ తాగిన తర్వాత ఇంకా నేను ఇల్లు ఉడ్చేసి మా అత్తమ్మకు ఫ్రెష్ అప్ చేపించి తర్వాత మా అత్తమ్మకు టిఫిన్ పెట్టి నేనైతే 10 o'clock అట్లా టిఫిన్ చేసేసిన. టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ నా కోసం అయితే మా అత్తమ్మ కోసం టీ అయితే పెడతారు. రోజు మా హస్బెండ్ నా కోసం అయితే టీ పెడతారు. తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ధనియాలు వేయించుతున్నాను అనమాట. ధనియా పౌడర్ ఇంట్లో అయిపోయిండే, ఇంకా డిమార్ట్ నుంచి ధనియాలు ఉండే అనమాట 1/2 kg. అవి మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. అందులోనే హోల్ గరం మసాలా వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నా. ఇంకా నాకు ఆ రోజు అయితే బియ్యంతో దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటితో దోశ తినాలనిపించింది. ప్రతిసారి దోశ చేసినప్పుడు మిల్లెట్ దోశ ఇవన్నీ డిఫరెంట్ దోశలు చేసినా కాబట్టి ఈరోజు రైస్తో తినాలనిపించింది. అందుకే అవైతే కడిగి తర్వాత ధనియాలు అయితే వేయించుకున్నాయి కదా, అవి చల్లగా అయిన తర్వాత అయితే ఇక్కడ ధనియాలు మిక్సీకి పట్టుకున్నాను అనమాట. చల్లగా అయిన తర్వాత అయితేనే మంచిగా వస్తాయి. తర్వాత ఈ డబ్బా నిండా అయ్యింది. ఈ డబ్బా నిండా అయితే 1.5 month వస్తుంది. ఇంకా ఈ బట్టలు అయితే అయిపోయినాయి. ఆ బట్టలు అయితే ఆరేసేస్తాను అనమాట. ఇంకా అన్ని బట్టలు ఒకటి దగ్గర కాదు కాబట్టి ఇక్కడ బాల్కనీలో కొన్ని ఇంటి ముందు అయితే స్టాండ్ 2 అయితే ఇవన్నీ పనులు అయిపోయే వరకు. తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ ఏమైనా చూసుకుంటా. ఆ లోపు మళ్ళీ టింకు టైం అయితే